అయితే మేము నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులుగా ఎట్లుందంటే అధికారాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ నిరుద్యోగ బ్రతుకు అనేది ఇక్కడే ఉండిపోతుంది. ఇదే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇదే లైబ్రరీలో కూర్చొని చిక్కడపల్లి లైబ్రరీ ₹5 భోజనం చేసుకుంటా ఇట్లనే మా బ్రతుకులు అంటే ఏదో రేవంత్ రెడ్డి అన్న వస్తాడు, మా బతుకులు మారుతాయి, మాకు ఇది ఉద్యోగాలు వస్తాయి, మాకు పెంచుతారు అని చెప్తే ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక పార్ట్ టైం మెంబర్ తీసుకొచ్చి మీరు చైర్మన్ చేయడం వల్ల మాకు ఎందుకంటే ఆయన కోసం మేము ఎగ్జామ్స్ రాయాలి, మా బతుకుల కోసం మేము ఎగ్జామ్ రాయాలనే పరిస్థితి మాకు ఏర్పడింది. సో మేము అడిగేది ఒకటి ఏంటంటే పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం అడుగుతలేదు. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ఏర్పడే దగ్గర 6 నెలల నుంచి స్వయంగా నేనే కాళ్ళకు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నా. గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, గ్రూప్ 2 డిసెంబర్లో వేయండి, ఎందుకు ఈ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వండి. ఒక చేత ప్లేట్ ఇచ్చి ఇంకో ప్లేట్లు ఎట్లుందంటే ఇదంతా ట్రికిల్ డౌన్ థియరీ అయింది. అంటే ఉన్నోడు అన్నట్టు అంటే బిర్యానీ పెట్టినోడికే నువ్వు పెడుతున్నావు కానీ ఇక్కడ ఆకలితో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కొంత గ్రూప్ 1 ఎంతో కొంత న్యాయం జరిగింది, డిఎస్సీ వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగింది. గ్రూప్ 2 పోస్టులు అనేది పెరగలేదు. అసలు ఉద్యమం చేసింది గ్రూప్ 2 ఉద్యమం. ఈ గ్రూప్ 2 ఉద్యమం అనగా బీఆర్ఎస్ దిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మేము అడిగేది ఒకటే, సేమ్ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగం పిలిపించుకొని మాట్లాడండి. నిరుద్యోగం పిలిపించుకొని మాట్లాడి అసలు సమస్యలు ఏంది మీకు తెలుస్తాయి. ఫస్ట్ సమస్యల మీద అవగాహన ఉందా లేదా మాకు అర్థమవుతలేదు. ఎందుకు అంటే ప్రతిరోజు మేము వస్తున్నాము, ఉద్యమం చేస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం అంటే మేము చదువుకోలేక అసలు మానసిక ఒత్తిడిలు ఆ వెబ్ నోట్ ఏదో ఇచ్చేసి ఆ గ్రూప్ 2 పోస్ట్ మనం వెబ్ నోట్ ఇస్తే ప్రశాంతంగా అందరూ చదువుకుంటారు. గ్రూప్ 2 డిస్కో డిసెంబర్ ఇస్తే గ్రూప్ 2 ఎన్నో కొన్ని పోస్టులు పెంచితే గ్రూప్ 1 రాసుకుంటాడు, డిఎస్సీ రాసుకుంటాడు, అందరూ షిఫ్ట్ అయిపోయి గ్రూప్ 2 డిసెంబర్ వరకు. ఎందుకంటే నిరుద్యోగం దగ్గర 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగాలు లేక ఉద్యోగం కోసమే కదా ఈ తెలంగాణ సాధించుకుంది. ఇదే ఉస్మానియా పురుటిగడ్డ దగ్గర ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం వీర తెలంగాణ అని ఇక్కడే మేము పోరాటం చేసాం కూడా ఇక్కడే. మేము అడిగేది ఒకటే, మేమేం గొంతెమ్మ కోరికలు కోరతలేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 డిసెంబర్లో వేయండి. ఇది మా యొక్క అందరికీ న్యాయబద్ధమైన కోరికను మేమే అడుగుతున్నాం తప్ప మేమేం అడుగుతలేదు. అదే చెప్తున్నామండి. ప్రభుత్వాలు ఇప్పుడు ఎట్లుందంటే నాయకుల యొక్క స్టేట్మెంట్లు పేపర్లకు ఇక మీడియా ముందే మాట్లాడుతుంది తప్ప నిరుద్యోగుల బ్రతుకులు అయితే మారతలేదు. ఎందుకంటే నిరుద్యోగిని ఉండిపోతాడు. మేమేదో వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, మా నిరుద్యోగుల ప్రభుత్వం ప్రతిసారి చెప్తున్నారు రేవంత్ అన్న. ఆ నిరుద్యోగులను పిలిపించుకొని మాట్లాడాలి కదా. నిరుద్యోగులను పిలిపించుకొని అసలు సమస్య తెలుస్తుంది. అసలు సమస్య తెలిసినప్పుడే దాంట్లో సొల్యూషన్ ఏంటి తెలుస్తుంది. మా బాధలు మేము చెప్పుకుంటే మమ్మల్ని పిలవండి, మీరు పిలిచి మాట్లాడితే మా బాధలు ఏంటో మీకు చెప్తాం. ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 కొంచెం ఆ డిసెంబర్లో వేసేసి ప్రశాంతంగా అందరు ఎగ్జామ్స్ రాసుకుంటారు. డిఎస్ హాస్పిటల్స్ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే మాకు సమయం లేదు కాబట్టి 3 నెలలు డిఎస్సి రాసుకునేదానికి అవకాశం ఇవ్వాలంటున్నాం. మేడం ఇప్పటికి కూడా మునిగిపోయింది ఏం లేదు. సీఎం గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఐఏఎస్ అధికారులతోటి కానీ ప్రొఫెసర్లతోటి కానీ మేధావులతోటి కానీ మీటింగ్ పెట్టి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారికి మాది చిన్న సమస్య. మేడం ఇప్పటికి కూడా మా సమస్యకు పరిష్కారం ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఎందుకంటే మాకు పేద విద్యార్థులు 3 లక్షల మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. టెట్ ఎగ్జామ్ పెట్టి టెట్ ఎగ్జామ్ నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ ఇచ్చిండు. అన్ని రాష్ట్రాలలో టెట్ ఎగ్జామ్కు నార్మలైజేషన్ చేసిరు. కానీ మా రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ పెట్టి తొందరగా రిజల్ట్ ఇచ్చారు. అది నార్మలైజేషన్ చేసి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేడం మేము ఇప్పటికి కూడా స్పందించకుంటే మేము ముఖ్యమంత్రి గారి మీదనే మేము నిరుద్యోగుల పక్షాన మళ్ళీ ఒకసారి మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి